ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ తెలంగాణ పాలిటిక్స్లో తలదూరుస్తున్నారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత యాక్టివ్ అయ్యారా? తన పాత ప్రత్యర్థి కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతిస్తున్నారా? ఎన్డీఏలో ఉంటూ తెలంగాణలో కాంగ్రెస్తో అంటకాగడానికి గల కారణమేంటి? మరోసారి చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి తెరతీశారా? తెలంగాణలో చంద్రబాబు వ్యూహమేంటి? వాట్స్ దిస్ స్టోరీ? తెలంగాణలో తన శిష్యుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా తన పాత ప్రత్యర్థి గులాబీ బాస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా చక్రం తిప్పడం ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు పడే ఓటు చీలడం ఇష్టం లేక టీడీపీ అసలు పోటీయే చేయలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. ఏపీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించింది టీడీపీ. అటు కేంద్రంలో ఇటు ఏపీలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు చంద్రబాబు. తెలంగాణ వాదులు ఊహించినట్టుగానే బ్యాక్డోర్ పాలిటిక్స్ ప్రారంభించారు. తెలంగాణలో తన రాజకీయ శత్రువు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని టార్గెట్ గా పాత టీడీపీ నేతలందరినీ ఏకం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇక్కడ టీడీపీ మనుగడ సాధ్యం కాదని గ్రహించి వారంతా సైకిల్ దిగి కారెక్కేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబును బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఒకప్పుడు టీడీపీ నేతలే. బీఆర్ఎస్ ను దెబ్బతీసే లక్ష్యంలో భాగంగా పాత టీడీపీ నేతలందరినీ కాంగ్రెస్ లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వెంటనే చర్చ సాగుతోంది. ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు, అందులో భాగస్వామి అయిన జనసేన తెలంగాణ నేతలు తమ రాష్ట్రానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును చాలా లైట్ తీసుకున్నారు. ఆయనను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. తన మిత్రపక్షాల నేతలతో సమావేశం కాని చంద్రబాబు తన కూటమికి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం తెలంగాణలో హాట్ చర్చకు కారణమైంది. తెలంగాణ టీడీపీ పగ్గాలు దక్కించుకోవాలని ఓ మాజీ టీడీపీ నాయకుడు వెళ్లి చంద్రబాబును కలిశారు. అయితే ఆయన్ను కాంగ్రెస్ లో చేరాలని చంద్రబాబు చెప్పడంతో కంగు తిన్నారు. రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు గతంలో చాలా నష్టం చేశారని, ఇప్పుడు మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడం ప్రమాదకరమని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.